ఒకేసారి ఎక్కువ పెట్టుకోకుండా ముందు 2-3 మొక్కలు ఒక్కొక్క రకంలో పెట్టుకుంటే బాగా వస్తాయి అనుకోండి. ఎక్కువ పెట్టుకుంటా వెళ్ళొచ్చు. నేను అలాగే ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగానే స్టార్ట్ చేశాను, కానీ సంవత్సరం పెంచుకుంటూ వచ్చాను. వాటికి అంతకయ్యే వచ్చిన చెర్రీ టమాటాలు మాత్రం బాగా కాసినాయి. చూడండి, అన్ని బంతులతో పాటు కలిసే ఉన్నాయి. బంతుల నారుతో పాటే అవి కూడా వచ్చినాయి అన్నమాట. దాకా 2 కిలోలు టోటల్ 2 కిలోల 800 గ్రాములు వచ్చినాయి క్లైంబింగ్ బీన్స్. చిక్కుడుకాయలే మొత్తం 4.5 కిలోలు వచ్చినాయి, 2 రకాలు కలిపి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హార్వెస్ట్ నెంబర్ 10 అండి. ఈ సీజన్కి పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగా తయారైనవి. అందుకని ముందుగా ఇవాళ పచ్చిమిరపకాయలతో హార్వెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. చాలా బాగున్నాయండి. అన్ని చెట్లు బాగా కాసినాయి. ఒక్కో చెట్టుకి గుప్పిళ్ళు వచ్చినాయి. అదీగాక ఈ వారం వాతావరణం బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదు. లేకపోతే ప్రతి వారం ఏదో ఒకటి వర్షం కానీ గాలి కానీ అట్లా ఉండి పోతంతా రాలిపోవటము, ఆ చెట్లు కూడా నెలదొక్కోవటమే సరిపోతుంది. ఈ చెట్టు కూడా పెద్ద హైట్ లేదండి, చిన్నగా ఉన్న బాగా కాసినాయి. పచ్చిమిర్చి విత్తనమే అట్లాంటిది అనుకుంటా. హైట్ అయితే పెరగలేదు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం బాగా హైట్ వచ్చినాయి. కిందకి వంగునైతే కోసుకోవాలి కాయలు, లేకపోతే ఆ కింద అన్నీ వదిలేస్తాము కనపడక. ఎందుకంటే ఇక గ్రీన్గా ఇక చెట్లోనే కలిసిపోతాయి. 4 చెట్లే అయినా కానీ చూడండి ఎట్లా గుప్పిళ్ళు వచ్చినాయో. కోస్తాన కొద్దికి వస్తానే ఉన్నాయి. మొక్కలు పెంచడం అంత కష్టమేం కాదండి ఇంట్లో. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు కదా ఇంట్లో, ఇంకా నీళ్లు పట్టుకోవటం అవన్నీ చేసుకోవచ్చు. ముందు కొద్దిగా స్టార్ట్ చేస్తే కూరగాయలు బాగా పండుతున్నాయి అనుకోండి, ప్రతి ఏటా మొక్కలను కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకేసారి ఎక్కువ పెట్టుకోకుండా ముందు 2-3 మొక్కలు ఒక్కొక్క రకంలో పెట్టుకుంటే బాగా వస్తాయి అనుకోండి, ఎక్కువ పెట్టుకుంటా వెళ్ళొచ్చు. నేను అలాగే ఫస్ట్లో స్టార్టింగ్లో కొద్దిగానే స్టార్ట్ చేశాను, కానీ సంవత్సరం పెంచుకుంటూ వచ్చాను. ఈరోజైతే పచ్చిమిరపకాయలు ఎక్కువే వచ్చినాయి, 1/2 కిలో పైనే ఉంటాయి అనుకుంటా. ఇది పెద్ద క్యాప్సికమ్ అండి. ఈ మాత్రం 2 మొక్కలే ఉన్నాయి, హ్యాపీనే. ఇంకా చిన్నవి అయితే చాలానే ఉన్నాయి. ఇదైతే కూర కూడా వండేసుకోవచ్చు. పెద్దదంటే ఫ్రైడ్ రైస్లో అట్లా చేసుకోవచ్చు, కానీ చిన్నకాయలు అయితే ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి లాగానే ఇది కూడా వేసుకోవచ్చు. ఫ్లేవరే మారిపోతుందండి చిన్న క్యాప్సికమ్ వేస్తే. వంకాయతో కలుపుకుని వండుకోవచ్చు, బంగాళదుంపలతో కలుపుకుని వండుకోవచ్చు. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ క్యాప్సికమ్. పెద్దవి అయితే తక్కువ కాయలే వస్తున్నాయి, కానీ చిన్నవి బాగా వస్తున్నాయి. చూడండి, ఒకటైతే పండిపోయింది చిన్నగా ఉన్నప్పుడే, రెడ్ కలర్ వచ్చేసింది. ఒకటేమో ఎల్లో కలర్లో ఉంది. అవి వదిలేస్తే అలా కలర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ పండిపోయినా ఫస్ట్ గ్రీన్ ఉండి తర్వాత ఎల్లో కలరు, తర్వాత రెడ్గా మారుతున్నాయి. ఇవి కూడా చాలా వచ్చినాయి. ఇక్కడే పచ్చిమిర్చిలో 3 రకాలు ఉన్నాయి, చూసారా? ఇది వచ్చి అలపినోస్ అండి. ఇవి కూడా చాలా బాగుంటున్నాయి, కారం ఎక్కువ. ఈరోజు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రతిసారి కొంచెం గుప్పిడే వస్తున్నాయి, ఇవాళ కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇవి కూడా 4 చెట్లు ఉన్నాయి. అన్నిటికీ టేస్ట్ చూద్దాంలే అని చెప్పి అవి 4 అలా పెట్టుకున్నాము. ఎంత ఉన్నాయో చూడండి, లావుగా. కారం కొద్దిగా ఇందాక పచ్చిమిర్చి కంటే కూడా ఈ కారం అనమాట. ఆ పచ్చిమిర్చి అయితే మామూలుగా ఉంటాయి. అవి కూరలో 5-6 అయినా వేసేసుకోవచ్చు. ఇది మాత్రం 1-2 వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ అండి, బోరవంకాయ. ఈరోజు అయితే చాలానే ఉన్నాయి బోరవంకాయలు, బాగా తయారైనవి. ఈ వంగ చెట్టు కొద్దిగా గాలి వచ్చినా కానీ ఆకులన్నీ వాడిపోయినట్టు అయిపోతున్నాయి.
ఈ కూడా హైట్ ఎక్కువ పెరగలేదు, కిందకే ఉన్నాయి. ఎప్పుడు పాడైపోయిన ఆకులు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటానే ఉన్నాము. చూడండి ఎన్ని వచ్చినాయో, బాగా వచ్చినాయి ఇవాళ. వంకాయలు కూడా ఏమో గుత్తి వంకాయలు అదే బెడ్లో ఉన్నాయండి. ఒక సైడ్ ఏమో మామూలు వంకాయలు ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో గుత్తి వంకాయలు పెట్టాము. ఇవి కూడా బాగా కిందకు ఉన్నాయి, ఎత్తుక్కుని కోసుకోవాలి. ఎక్కువ లేవు ఇవాళ, ఈ 3 కాయలే ఉన్నాయి. సన్న వంకాయ అయితే బాగా వచ్చినాయి. ఏమో చెర్రీ టమాటాలు పెట్టిన చెట్టు అయితే కాదు, విత్తనాలు పడి దానికి అంతకదే వచ్చింది. అది పీకేయకుండా అలా ఉంచాము, దానికే వస్తున్నాయి బాగా. ఊరినే సపోర్ట్ ఇచ్చి ఒక కర్ర పెట్టి కట్టాము. బెడ్ కంటే బయటే ఉంది, ఇది బెడ్లో లేదు. మనం పెట్టిన వాటికంటే కూడా వాటికంతా మొలిసే మాత్రం బాగా కాస్తాయి. ఇది కూడా అంతే, ఆ బంతి నారుతో పాటే వచ్చేసింది. ఈ మాత్రం మనం పెట్టిన టమాటాలు. ఈ కింద ఆకులు కట్ చేశాను, అందుకనేమో మెల్లిగా కింద పూత అయితే తగ్గిపోయింది, కాయలు కూడా తగ్గిపోయినాయి కింద. అంటే కొత్తవి అన్నమాట. అంతకుముందు వచ్చినవి మాత్రం అలా ఉన్నాయి, కానీ కొత్త పూత అయితే కింద అయితే లేకుండా అయిపోయింది. గాలి ఆడుతుంది, ఇట్లా తెగులు పట్టకుండా ఉంటుంది అనుకుని నేను కింద కట్ చేశాను, కానీ అది మిస్టేక్ అయిపోయింది. వాటికి అంతకయ్యే వచ్చిన చెర్రీ టమాటాలు మాత్రం బాగా కాసినాయి. చూడండి, అన్ని బంతులతో పాటు కలిసే ఉన్నాయి, బంతు నారుతో పాటే అవి కూడా వచ్చినాయి అన్నమాట. మనం వేసినప్పుడు అయ్యే బాగా వస్తున్నాయి. ఈ వారం వాతావరణం బాగుండేసరికి కొంచెం మంచిగానే వచ్చినాయి. ఇదేమో ఆస్ట్రేలియన్ కుకుంబరు, యాపిల్ కుకుంబరు, దోసకాయ అన్నమాట. మన దోసకాయలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు, కానీ ఈ మాత్రం బాగానే తయారైనవి. ఈ సంవత్సరం అయితే ఈ దోసకాయలు కూడా మేము బాగానే తిన్నాము. టమాటాలో వేసుకుని వండుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ రాక్షస్ చిక్కుడు అండి, ఇవి చిన్నగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాము, కొన్ని మాత్రం ఉంచుతున్నాము పెరిగే వరకు. ఎందుకంటే వాటి గింజలు కూడా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పువ్వులు మాత్రం ఆరెంజ్ కలరు. ఇక్కడ కూడా కందిరీగలు వీటిని కూడా వదలట్లేదు. బంతులే కాదు, ఏ పువ్వులోదైనా తేనె పీల్చేస్తూ ఉంటాయి. ఏమో ఆరెంజ్ కలర్ అయ్యేసరికి ఇంకా ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు బాగా అట్రాక్షన్ అన్నమాట. కందిరీగల్ని, బటర్ఫ్లైల్ని అట్రాక్ట్ చేస్తాయి బాగా ఆ కలర్లో. ఈసారి కొంచెం బటర్ఫ్లైలు అయితే తక్కువే ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా మా గార్డెన్ అంతా మాత్రం కందిరీగలకు వచ్చేసినాయి. ఇలా మెష్ని ఇలా పెట్టేసరికి బాగా పైకి బాగిని కోసుకోవటం కూడా బాగా ఈజీగా ఉంది ఈసారి. కాయలు కొయ్యటం కూడా, ఇది చూడండి ఎంత బాగుందో. వదిలేస్తే ఇంకా బార్ అవుతాయి అన్నీ అట్లా. కాకపోతే పైన మొత్తం ముదురుతుంది, అంటే పీసులాగా వస్తుంది. చిన్నగా ఉన్నాయి అనుకోండి, అప్పుడైతే బాగా నీట్గా ఉంటుంది, కూరకి చాలా బాగుంటుంది. బాగా వచ్చినాయి ఈ రాక్షస చిక్కుడు కూడా. ఇవేమో క్లైంబింగ్ బీన్స్, వీటితో పాటు పోటీగా వచ్చినాయి. ఇంకా పెరిగే కొద్దీ ఈ ఏమో క్లైంబింగ్ బీన్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ముందుగా రావటం మొదలైనవి త్వరలోనే తగ్గిపోతాయి. ఇంకా రాక్షస చిక్కుడు మాత్రం పెరుగుతావా. ఈ భలే టేస్ట్ ఉన్నాయండి. ఇవి చూస్తానికేమో గోరు చిక్కుడు లాగా ఉంటాయి, కానీ క్లైంబింగ్ బీన్స్. మన చిక్కుడు విత్తనాలు కూడా పెట్టాం, కానీ అవి అయితే ఇంకా రాలేదు. ఈసారి మాత్రం ఈ రెండింటితోనే సరిపోతుంది. ఇవి అయినా సేమ్ అలాగే ఉంటాయండి, మన చిక్కుడుకాయ ఎలా వండుకుంటామో ఇంకా వీటిని కూడా అలా వండుకోవటమే.
వెతుక్కుని కోసుకోవటమే. గుత్తులే అనమాట. ఒక్కొక్క దగ్గర 1-2 ఉండవు. మన సొరకాయలు బీరకాయలు అయితే ఒక్కొక్కటి విడివిడిగా ఉంటాయి, కానీ చిక్కుడుకాయలు మాత్రం ఇట్లా గుప్పిడుల్లోనే ఉంటాయి, గుత్తులాగానే. కోసిన కొద్దికి వస్తానే ఉన్నాయి. ఒక చోట ఒకటే కాదు, 4-5 అయితే కంపల్సరీ ఉంటాయి. ఎన్ని ఉన్నాయో చూడండి. మన ఓపిక అన్నమాట. అన్నీ మన ఇంట్లోకే కాదండి, ఇంకా తెలిసిన మా కొలీగ్స్కి ఇస్తున్నాము. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీకి అయితే ఇస్తున్నాము. నేనేం చేసుకుంటాం, రోజుకు ఒక రకం కూరగాయ వండుకున్నా కానీ మనకు వారం మొత్తం వచ్చేస్తాయి. అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఎంత డబ్బులు పెట్టినా అయితే ఆర్గానిక్ అయితే దొరకవుగా. అదీగాక కొంచెం మన ఇండియన్ వెరైటీ లాగా ఉంటాయి కదా ఇవన్నీ. ఇచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. దొరకవు కదా, దొరకని కాబట్టి హ్యాపీ. ఇక్కడ చూడండి, లిల్లీలు పక్కన గోడ పక్కన వచ్చినాయి. ముందు చెట్టు ఏం కనపడలేదు కానీ దుంపల లోపల నుంచి వచ్చినాయి. ఇంకా స్వీట్ కార్న్ కూడా చాలా బాగా వచ్చినాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు స్వీట్ కార్న్ మా ఊర్లో కూడా పండుద్దని చెప్పి. ఈ సంవత్సరం కార్న్ కొనకుండా సరిపోయింది మాకు. ఎన్ని రకాల కూరగాయలు చూడండి. వారం 9 కానీ 10 రకాలు కానీ ఉంటున్నాయి కూరగాయలు మాత్రం. రోజుకి ఒక రకం కూరగాయ వండుకున్నా మనకు వారం మొత్తం సరిపోతాయి. ఈ రాక్షస్ చిక్కుడు 1700 గ్రాములు వచ్చినాయండి, కిలో 700 గ్రాములు. బాగా వచ్చినాయి ఈ వారం. క్లైంబింగ్ బీన్స్ ముందుగా వెయిట్ చూసాము, కొన్ని అవి 2 కిలోలు ఉన్నాయి. అవి కాక ఇంకా ఉన్నాయి. మిగిలినయేమో 830 గ్రాములు, ఇందాక 2 కిలోలు. టోటల్ 2 కిలోల 800 గ్రాములు వచ్చినాయి క్లైంబింగ్ బీన్స్. చిక్కుడుకాయలే మొత్తం 4.5 కిలోలు వచ్చినాయి, 2 రకాలు కలిపి. ఇవి అలోపెనీస్, ఈ 500 గ్రాములు ఉన్నాయి. పచ్చిమిర్చి 750 గ్రాములు, దోసకాయలు 950 గ్రాములు, చిన్న క్యాప్సికము పెద్ద క్యాప్సికము కలిపి కిలో 400 గ్రాములు, వంకాయలు 2 రకాలు కలిపి 1200 గ్రాములు వచ్చినాయి, టమాటాలు కిలో 800 గ్రాములు. చాలా హ్యాపీ అండి ఇంట్లో ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవటము. ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం తినే కూరగాయలు మనమే పండించుకోవటము. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.